హలో ఫ్రెండ్స్, మీ మైండ్ బ్లాక్ చేసే సరికొత్త కథల హబ్ మన తెలుగు ఎవ్రీవన్స్ హబ్ కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే కథ ప్రయాణికులను వణికించే ఒక చీకటి రహదారి గురించిన నిజం. ఇప్పటివరకు మీరు ఎన్నో దెయ్యాల కథలు విని ఉండొచ్చు, కాని మధ్యరాత్రి రహదారి లో జరిగే ఈ మైండ్ బెండింగ్ ట్విస్ట్ మిమ్మల్ని రాత్రుళ్ళు నిద్రపోనివ్వదు. కథలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హెడ్ఫోన్స్ పెట్టుకుని ఒంటరిగా వినడానికి రెడీ అవ్వండి. ఇక స్టార్ట్ చేద్దాం. మధ్యరాత్రి 2 గంటలు అవుతోంది. అరకు అడవి రూట్ లోపల చలికి కాళ్ళు చేతులు వణికిపోవాలి కాని కార్లోపల ఏసీ ఫుల్గా రన్ అవుతున్నా కూడా డ్రైవింగ్ సీట్లో ఉన్న రవికి ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి. వాడు స్టీరింగ్ వీల్ని ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే భయంతో వాడి చేతులు వణికిపోతున్నాయి. కారు చాలా స్లోగా చీకట్లోకి వెళ్తోంది. వెనుక సీట్లో తెల్లటి నూలు చీర కట్టుకున్న ఒక ముసలావిడ తలదించుకుని మోకాళ్లమీద చేతులు వేసుకుని నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆమె శ్వాస తీసుకుంటున్న శబ్దం కూడా వినబడట్లేదు. రవి నెమ్మదిగా కళ్ళు పైకెత్తి కారు లోపల ఉండే రియర్వ్యూ అద్దం వైపు చూశాడు. అద్దంలో వెనుక కూర్చున్న ముసలావిడ ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. కాని అదే అద్దంలో ముందు సీట్లలో ఉండాల్సిన రవి, కృష్ణల ప్రతిబింబాలు అసలు కనిపించట్లేదు. సీట్లు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. రవి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. వాడు వణుకుతున్న గొంతుతో చాలా తక్కువ వాయిస్తో పక్కనున్న కృష్ణని పిలిచాడు. రే కృష్ణ, ఒరే కృష్ణ, ఒక్కసారి ఆ పైన ఉన్న అద్దంలో చూడురా, ప్లీజ్ రా, నేను చెప్పేది లైట్ తీసుకోకుండా ఆ మిర్రర్లో చూడు అని రవి అన్నాడు. కృష్ణ తన చేతిలో ఉన్న గోప్రో కెమెరాని సెట్ చేసుకుంటూ చాలా చిరాగ్గా రవివైపు చూశాడు. ఏంట్రా నీ గోల? కార్లో ఏసీ పీక్స్లో ఉంటే నీకేంటి అంతలా చెమటలు పడుతున్నాయి? భయానికి కూడా ఒక లిమిట్ ఉండాలిరా రవి. ఆ ముసలావిడ వెనకాలే ప్రశాంతంగా కూర్చుందిగా, ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే మెయిన్ హైవే టచ్ అవుద్ది, అక్కడ దించేద్దాం, కామ్గా డ్రైవ్ చెయ్ అని కృష్ణ అన్నాడు. రవి కళ్లలో నీళ్లు తిరుగుతుండగా స్టీరింగ్ని ఇంకా గట్టిగా నొక్కుతూ, రే సైకో, నేను జోక్ చేయట్లేదురా, నావైపు కాదు ఆ అద్దం వైపు చూడు. వెనక కూర్చున్న ముసలావిడ ఫేస్ అద్దంలో క్లియర్గా కనిపిస్తోంది కదరా, మరి ఫ్రంట్ సీట్స్లో ఉన్న మన ఇద్దరి రిఫ్లెక్షన్ ఆ అద్దంలో అసలు ఎందుకు కనిపించట్లేదురా? వీఆర్ బ్లాంక్. అద్దంలో మన సీట్లు ఖాళీగా ఉన్నాయిరా, నీ కెమెరా తిప్పి చూడు అని గట్టిగా అరిచాడు. కృష్ణ నవ్వుతూ తన చేతిలోని కెమెరాని అద్దం వైపు తిప్పాడు. గోప్రో స్క్రీన్లో కృష్ణ, రవి ఇద్దరూ క్లియర్గా కనిపిస్తున్నారు, కాని కార్ అద్దంలో మాత్రం వాళ్ల సీట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం వెనుక ఉన్న ముసలావిడ మాత్రమే కెమెరా వైపు చూసి వింతగా నవ్వుతున్నట్టు ఆ అద్దంలో కనిపిస్తోంది. అది చూసి కృష్ణ ముఖంలో రంగులు మారిపోయాయి. నోటమాట రాకుండా, అరే ఏంట్రా ఇది? కెమెరా స్క్రీన్లో మనం కనిపిస్తున్నాం కాని కార్ అద్దంలో ఎందుకు కనిపించట్లేదు? మన బాడీలు లేకపోవడమేంటి? ఏయ్ ముసలమ్మా, ఎవరు నువ్వు? ఏం మాయ చేశావ్ అని కృష్ణ వెనక్కి తిరిగి అరిచాడు. వెనుక సీట్లో ఉన్న ముసలావిడ నెమ్మదిగా, చాలా నిదానంగా తల పైకెత్తింది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయి ఉన్నాయి. కనుగుడ్లు అసలు లేవు. ఆమె నోరు తెరిచి నవ్వుతుంటే పళ్ళు నల్లగా, భయంకరంగా ఉన్నాయి. ఆమె ఒక్కసారిగా గొంతుమార్చి ఒక మగాడి బేస్ వాయిస్తో భయంకరంగా నవ్వుతూ, హిహిహి, నేను ముందే చెప్పా కదా తమ్ముడు ముందుకు వెళ్ళొద్దని, ఎందుకంటే ఆ ముందు రోడ్డుమీద ఆల్రెడీ పడి ఉన్నది మీ ఇద్దరి కుళ్ళిపోయిన శవాలేరా అని గర్జించింది. రవి పూర్తిగా పానిక్ అయిపోయి, ఒరే దెయ్యంరా బాబోయ్ అంటూ బ్రేక్ వేయాల్సింది పోయి యాక్సిలరేటర్ గట్టిగా నొక్కేశాడు. కార్ కంట్రోల్ తప్పి అటూ ఇటూ ఆగుతూ భయంకరమైన స్పీడ్తో వెళ్లి రోడ్డు పక్కన ఉన్న ఒక భారీ మర్రి చెట్టుకి బలంగా గుద్దుకుంది. కారు ముందు భాగం మొత్తం నలిగిపోయింది. విండ్ షీల్డ్ గ్లాస్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయి కృష్ణ మొహంమీద పడ్డాయి. ఆ తర్వాత అంతా చీకటి. కొన్ని సెకన్లపాటు ఘోరమైన నిశ్శబ్దం ఆవరించింది. అసలు కథ 1 గంట వెనక్కి వెళ్తేగాని అర్థం కాదు. టైం రాత్రి 1:30 అవుతోంది. కారు అడవి రోడ్డులో నార్మల్గానే వెళ్తోంది. కృష్ణ చేతిలో గోప్రో కెమెరా ఉంది. కార్లోపల లైట్ ఆన్ చేసి ఉంది. కృష్ణ ఫుల్ జోష్తో కెమెరా వైపు చూస్తూ వ్లాగింగ్ స్టైల్లో మాట్లాడుతున్నాడు. వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేకే వ్లాగ్స్. ప్రెజెంట్ మేము వైజాగ్ నుండి అరకు వెళ్తున్నాం. గూగుల్ మ్యాప్స్లో మెయిన్ హైవే కాకుండా ఈ అడవి రూట్ చూపిస్తే షార్ట్కట్ కదా అని ఇటు వచ్చాం. చుట్టూ అసలు ఒక్క లైట్ కూడా లేదు బాస్. నైట్ రైడ్ అంటే ఆ మజానే వేరు. కాని మన డ్రైవర్ రవిగాడి ఫేస్ చూడండి, దెయ్యాలంటే వాడికి ఫుల్ భయం, వాడు ఆల్రెడీ వణికిపోతున్నాడు అని కృష్ణ కెమెరాలో రవి ఫేస్ చూపించాడు.
రవి టెన్షన్గా రోడ్డువైపు చూస్తూ స్టీరింగ్ అడ్జస్ట్ చేస్తూ, రే కృష్ణ, ఆ కెమెరా ఆపరా ప్లీజ్, వ్యూస్ కోసం, లైక్ల కోసం పిచ్చి పీక్స్కి తీసుకెళ్లకు. అసలే ఇది నో నెట్వర్క్ జోన్, ఫోన్లో సిగ్నల్స్ కూడా పోయాయి, మ్యాప్ కూడా లోడ్ అవ్వట్లేదు. ఈ రోడ్డు చూస్తుంటే అసలు ఇటువైపు ఎవరు వెళ్లరని అర్థమవుతోంది. కార్ రివర్స్ తీసి మెయిన్ హైవేకి వెళ్దాం పదా, నాకు మనసు అసలు బాగోలేదు అని బ్రతిమిలాడాడు. కృష్ణ నవ్వుతూ రవి భుజం తట్టి, నువ్వు ఒక పిరికి వెధవవిరా రవి, ఈ కాలంలో దెయ్యాలు ఏంట్రా బాబూ, అంతా యూట్యూబ్లో స్క్రిప్టెడ్ వీడియోలు చూసి భయపడుతున్నా. ఇక్కడ ఏదైనా వింత జరిగితే మన వీడియో మిలియన్ వ్యూస్ దాటుద్ది, కార్ పోనీ అని కొట్టేశాడు. కారు అడవిలోకి ఇంకా లోతుగా వెళ్తోంది. సడన్గా కారు హెడ్లైట్ల వెలుతురులో చాలా దూరంలో ఒక తెల్లటి ఆకారం రోడ్డు మధ్యలో కనిపించింది. రవి అలర్ట్ అయి కారు స్పీడ్ తగ్గించాడు. కారు దగ్గరికి వెళ్లే కొద్దీ అక్కడ ఒక ముసలావిడ తెల్లటి నూలు చీర కట్టుకుని తలదించుకుని నిలబడి ఉండటం కనిపించింది. రవి సడన్గా బ్రేక్ వేయడంతో కార్ టైర్లు కీచ్మంటూ అరిచాయి. కారు ఆ ముసలావిడకు జస్ట్ కొన్ని ఇంచుల దూరంలో ఆగింది. ఆమె అస్సలు కదలకుండా అలాగే నిలబడి ఉంది. రవి కారు దిగకుండా లోపలనుంచే విండో దించి, అమ్మా ఏంటి అర్ధరాత్రి రోడ్డు మధ్యలో నిలబడ్డా, చంపేద్దాం అనుకున్నావా, పక్కకి వెళ్ళు అని కేకేశాడు. ముసలావిడ నెమ్మదిగా తల పైకెత్తింది. ఆమె ముఖం నిండా ముడతలు ఉన్నాయి. చాలా నీరసంగా ఉన్నట్టు నటిస్తూ, చాలా దీనంగా, వణుకుతున్న గొంతుతో, నన్ను మీ కార్లో ఎక్కించుకోండి బాబూ, ముందుకు వెళ్తే చావు తప్పదు, ముందుకు వెళ్ళొద్దు, నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోండి అని అడిగింది. కృష్ణ కెమెరాని ముసలావిడ వైపు తిప్పుతూ ఫుల్ ఎగ్జైట్ అయిపోయి, అబ్బా క్రేజీ కంటెంట్రా, అర్ధరాత్రి అడవిలో ఒక ఓల్డ్ ఉమెన్ లిఫ్ట్ అడగడమేంటి, థంబ్నైల్ అదిరిపోద్ది, రేయ్ రవి లాక్తీ, లోపలికి రాని అన్నాడు. రవి వద్దురా కృష్ణ, ఈ సిట్యుయేషన్ అసలు నార్మల్గా లేదు, ఏ ముసలావిడ అయినా ఒంటరిగా ఈ టైంలో అడవిలో ఉంటుందా అని ఆపబోయాడు. కాని కృష్ణ వినకుండా, నువ్వు నోరుమీరా, హ్యుమానిటీ లేదా నీకు, అమ్మా లోపలికి వచ్చి కూర్చో, నిన్ను ముందుకు తీసుకెళ్లి డ్రాప్ చేస్తాం అని డోర్ అన్లాక్ చేశాడు. ముసలావిడ కార్ వెనుక డోర్ తెరిచి లోపల కూర్చుంది. ఆమె లోపలికి రాగానే కారు లోపల ఉన్న లైట్ ఒక్కసారిగా ఫ్లిక్కర్ అయ్యి ఆరిపోయింది. కార్లోపల వాతావరణం సడన్గా ఐస్లా చల్లగా అయిపోయింది. అక్కడి నుండి కథ మళ్లీ ప్రెజెంట్ టైంకి వస్తుంది. యాక్సిడెంట్ జరిగి కారు పూర్తిగా ధ్వంసమే ఉంది. కారు ఇంజన్లోంచి పొగలు వస్తున్నాయి. దూరం నుండి తోడేళ్లు అరిచే చప్పుడు వినబడుతోంది. కృష్ణ మెల్లగా కళ్ళు తెరిచాడు. అతని నుదిటి నుండి రక్తం కారుతూ కళ్లల్లోకి వెళ్తోంది. కారు విండ్షీల్డ్ పూర్తిగా పగిలిపోయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న రవి తల స్టీరింగ్ వీల్ మీద పడి ఉంది. అతని తల నుండి రక్తం కారుతూ సీటు అంతా తడిసిపోయింది. అతను అస్సలు కదలట్లేదు. కృష్ణ దెబ్బల నొప్పితో మూలుగుతూ కింద పడిపోయిన గోప్రో కెమెరాని వెతుక్కుని ఆన్ చేశాడు. గైస్ ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి, మా కార్ ఘోరంగా యాక్సిడెంట్ అయింది, ఆ ముసలావిడ కార్లో లేదు ఎటో మాయమైపోయింది. రవి, రేయ్ రవి లేరా మాట్లాడరా, వాడు అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, చుట్టూ సిగ్నల్ కూడా లేదు, ఎవరైనా ఉన్నారా అని కెమెరా చూస్తూ ఏడవడం స్టార్ట్ చేశాడు. కృష్ణ కార్ డోర్ తెరవడానికి ట్రై చేశాడు, కాని డోర్ పూర్తిగా జామ్ అయిపోయింది. బయట అంతా దట్టమైన పొగమంచు ఆవరించింది. సడన్గా కారు వెనుక సీట్లోని స్ప్రింగ్స్ మెల్లగా కదిలిన చప్పుడు వినిపించింది. కృష్ణ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. వెనుక సీట్లో ఎవరో కదులుతున్నట్టు అనిపించింది. ఒక చల్లటిగాలి అతని మెడ వెనుక తగిలింది. నెమ్మదిగా ఒక చెయ్యి, తెల్లటి రక్తంలేని చేతివేళ్లు ఫ్రంట్ సీట్ మీదుగా వచ్చి కృష్ణ భుజం మీద పడ్డాయి. కృష్ణ గుండె ఆగిపోయినంత పని అయింది. భయంతో చెమటలు కక్కుతూ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. వెనుక సీట్లో కూర్చుని ఉంది ముసలావిడ కాదు, రవి కూర్చుని ఉన్నాడు. కృష్ణ కళ్ళు పెద్దవి చేసి అరుస్తూ, రేయ్ రవి, నువ్వు వెనుక సీట్లోకి ఎప్పుడు వెళ్లావురా, మరి ముందు డ్రైవింగ్ సీట్లో రక్తం మోడుతూ పడి ఉన్నది ఎవరురా అని అడిగాడు. కృష్ణ ముందు సీట్వైపు చూశాడు. అక్కడ డ్రైవింగ్ సీట్లో రవి శవం అలాగే ఉంది. మళ్లీ వెనక్కి చూశాడు. వెనుక సీట్లో కూడా రవి ఉన్నాడు. వెనుక సీట్లో ఉన్న రవి నార్మల్గా లేడు. అతని మెడ వింతగా ఒక పక్కకి పూర్తిగా విరిగిపోయి ఉంది. ముఖమంతా ఎండిపోయిన రక్తం ఉంది. కళ్లలో అస్సలు జీవం లేదు. కాని పెదవులపై ఒక భయంకరమైన సైకో నవ్వు ఉంది. వెనుక ఉన్న రవి దెయ్యం కృష్ణవైపు ముఖం తిప్పి
విరిగిన మెడతోనే నెమ్మదిగా ముందుకు జరిగి కృష్ణ చెవి దగ్గర విస్పర్ చేస్తూ, కృష్ణ నువ్వు ఇంకా భ్రమలోనే ఉన్నావురా. మనమిప్పుడు యాక్సిడెంట్ అవ్వలేదు. సరిగ్గా వారం రోజుల క్రితమే ఇదే రూట్లో, ఇదే టైంకి మన కార్ యాక్సిడెంట్ అయ్యి మనం ఇద్దరం స్పాట్లో చనిపోయాంరా అని చెప్పాడు. కృష్ణ పిచ్చివాడిలా తల ఊపుతూ, ఏడుస్తూ, లేదులేదు నువ్వు అబద్ధం చెప్తున్నా. నేను వ్లాగ్ చేస్తున్నా. నా చేతిలో కెమెరా ఉంది. నా ఒంటిమీద గాయాలు ఉన్నాయి. నేను బతికే ఉన్నా అని అరిచాడు. ఆ రవిదెయ్యం జాలిగా నవ్వుతూ, ఆ కెమెరా లోపల మెమరీ కార్డు లేదురా కృష్ణా, అది ఎప్పుడో పాడైపోయింది. నువ్వు వారం రోజులుగా చనిపోయి కూడా ఇంకా నీ ఆత్మ ఆ వ్యూస్ కోసం వ్లాగింగ్ పిచ్చితో ఒకే మెమరీ లూప్లో బందీ అయిపోయింది. నమ్మట్లేదా కార్ బయటికి చూడు అని చెప్పి తన చేత్తో కృష్ణ తలని పట్టుకుని కార్ బయటికి తిప్పింది. కారు చుట్టూ ఉన్న పొగమంచు ఒక్కసారిగా క్లియర్ అయిపోయింది. బయట పోలీస్ సైరన్ శబ్దాలు ఘోరంగా వినబడుతున్నాయి. కారు బయట చూస్తే వారం రోజుల క్రితం జరిగిన ఒరిజినల్ యాక్సిడెంట్ స్పాట్ కనిపిస్తోంది. చుట్టూ పోలీస్ జీపులు, అంబులెన్స్ రెడ్ అండ్ బ్లూ లైట్లు బ్లింక్ అవుతున్నాయి. ఒక పెద్ద క్రేన్ సహాయంతో వాళ్ల ధ్వంసమైన కార్ని అడవిలోంచి పైకి లాగుతున్నారు. పోలీసులు, స్థానికులు అక్కడ గుంపుగా నిలబడి చూస్తున్నారు. కార్లోపల నుంచి పూర్తిగా కుళ్ళిపోయిన 2 మృతదేహాలను స్ట్రెచ్చర్ల మీద బయటకు తీసి వైట్ క్లాత్ కప్పుతున్నారు. ఆ శవాల చేతికి ఉన్న వాచ్, బట్టలు కృష్ణ రవెలవే అని క్లియర్గా తెలుస్తోంది. కృష్ణ షాక్లో తన చేతుల వైపు చూసుకున్నాడు. అతని చేతులు మెల్లగా గాల్లో ఆవిరిలా, పొగలా మాయమైపోతున్నాయి. కెమెరా స్క్రీన్ వైపు చూస్తే అందులో అతని ముఖం కనిపించట్లేదు. కేవలం శూన్యం కనిపిస్తోంది. కృష్ణ ఆవేదనతో ఏడుస్తూ, అంటే మనం ఆల్రెడీ చచ్చిపోయామా? నేను రోజూ షూట్ చేస్తుంది నా ఆత్మ తాలూకు మెమరీ లూప్నా? నో, నాకు ఇంకా బతకాలని ఉందిరా అని ఏడవడం స్టార్ట్ చేశాడు. రవిదెయ్యం కృష్ణని గట్టిగా కోగిలించుకుంటూ, ఇక చాలు కృష్ణా, మన లూప్ ఎండ్ అయిపోయింది పదా అని అంది. సడన్గా వెనుక సీట్లోని రవి ముఖం మళ్లీ ఆ తెల్లటి కళ్ల ముసలావిడ రూపంలోకి మారిపోయింది. ఆమె కృష్ణ ముఖాన్ని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని కార్లోపలి చీకట్లోకి లాగేసుకుంది. కృష్ణ చేతిలోంచి గోప్రో కెమెరా కింద పడిపోయింది. కెమెరా లెన్స్ కింద పడి ఉన్న కృష్ణ రవిల శవాలవైపు ఫోకస్ అయింది. స్క్రీన్ అంతా గ్లిచ్ అవుతూ కృష్ణ భయంకరమైన ఆఖరి అరుపుతో వీడియో ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత అంతా పిచ్ బ్లాక్ సైలెన్స్ మాత్రమే మిగిలింది. మరి మధ్యరాత్రి రహదారి చివరి ట్విస్ట్ చూశాక మీకు ఏమనిపించింది? కృష్ణ, రవిలలాగే మనం కూడా కొన్నిసార్లు తెలియకుండానే ఒక లూప్లో చిక్కుకుపోతామా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. కథ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అదిరిపోయే హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్స్ కోసం చూస్తూనే ఉండండి. తెలుగు ఎవ్రీవన్స్ హబ్. స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెక్స్ట్ హారర్ వీడియోని క్లిక్ చేసి ఇప్పుడే చూసేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బై బై.